మా నాన్నగారు కోటాలు పెట్టేవాళ్ళు. అక్కడక్కడ కోటాలు జరుగుతూ ఉంటే కోటాలకు వెళ్ళకపోతే మమ్మూరుకునేది కాదు. రోజు ఒక మాట అనుకునేవాడు, ఇవాళ వర్షం పడితే బాగుండు, కోటం క్యాన్సిల్ అయిపోతే బాగుండదు. నా బాధ అది. కానీ ఆ తర్వాత మా నాన్నగారు ఒకసారి కూర్చోబెట్టి, అందరూ కోటాలకు వెళ్తారు కదరా, నువ్వెందుకు కోటానికి వెళ్ళలేవని. వెళతాను అన్నాడు. సైకిల్ లేదు వెళ్ళటానికని ఏదో అంకులు చెప్పేవాడు. ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టి అన్నాడు, నీ హృదయం తెరవబడల, చదువుతున్నావు కానీ నీ హృదయం తెరవబడల. తెరవబడిన వాళ్ళేమో సాకులు చెప్తారు. తెరవబడిన వాళ్ళేమో వర్షం పడాలనుకుంటారు. తెరవబడిన వాళ్ళు కరెంటు పోవాలనుకుంటారు. తెరవబడిన వాళ్ళు ఈరోజు కోటం క్యాన్సిల్ అయితే బాగుండంటారు. హృదయం తెరవబడిన వాళ్ళు ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతారు. మీరు ఆ రాత్రి వేళ ఆ రోజున నా కన్నులు తెరవబడ్డాయండి. నేను చాలాసార్లు చెబుతున్నానుగా, నేను భక్తి ప్రారంభించి మారు మనసు పొంది సేవకు వచ్చిన కార్యక్రమాల్లో నా జీవితంలో 1-2 సార్లు ఆదివారపు ఆరాధనలో లేకపోయాను. అది విమాన ప్రయాణాల వల్ల. కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది, దేవుని మందిరంలో అడుగుపెట్టిన కుటుంబాలు పచ్చగా ఉండడం. నేను అందుకు సాక్షి. నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడుగా, ఎన్నికలేని నా బ్రతుకును లేపుతూ ఇన్ని వేల మందిలో నిలబెట్టాడుగా. వెండి కంటే బంగారం కంటే ఇంత గొప్ప ధన్యత దేవుని గురించి చెప్పే కృప ఇచ్చాడుగా. ఒక్కడగా మిగిలివాడను, ఒంటరిగా పయనం సాగింది. జీవిత అనుభవాలు ఎటు చూసినా నా అనుకునేవాడు లేరు, చదువు లేదు, అన్ని పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కానీ నా దేవుడు ఏమున్నా ఏమి లేకపోయినా ఘనపరుస్తూ వచ్చాడుగా. ఈరోజు దండం పెట్టి ఏది అని అడిగి అందులో మీరు నడవండి, బైబిల్ చెబుతూ